హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఓ మనసా నిన్నే, ఎపిసోడ్ నెంబర్ 18. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఉదయం నుండి ఫోన్ చేస్తుంటే సాయంత్రం అనగా లిఫ్ట్ చేశారు ప్రకాష్ గారు. చుడుతున్న లడ్డుని పక్కన పెట్టేసి, నాన్న మీరు బాగానే ఉన్నారా? ఫోన్ ఎందుకు ఉదయం నుండి లిఫ్ట్ చేయలేదు అని కాస్త కంగారుగా అడిగింది శశి. హా శశి, మేం చాలా బాగున్నాం. ఉదయం ఊర్లో పెళ్ళికి వెళ్ళాము. ఫోన్ ఇంట్లో మర్చిపోయి వెళ్ళాను అని చెప్పారు ప్రకాష్ గారు. దాంతో ఊపిరి పీల్చుకొని, మరి మాస్టర్ గారు అని అడిగింది శశి. మాస్టర్ గారి ఫోన్ పాడైంది శశి, సౌండ్ వినిపించటం లేదు అని చెప్పటంతో, నాన్న మీకొక విషయం చెప్పాలి అని అంటుండగానే చైతన్ రావటం చూసి చిన్నగా నవ్వింది శశి. ఏంటి తల్లి అని అడిగారు ఆయన ప్రేమగా. శశి చెప్పబోయేది అర్థమై వద్దు అన్నట్టుగా తల ఊపాడు చేతన్. ఎందుకు అని కళ్ళెగరేసింది శశి. చెప్పకు అని మరొకసారి సైగ చేసి చెప్పటంతో, సరే అంటూ, నాన్న నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి చేతన్ వైపు చూసి, ఎందుకు చెప్పొద్దన్నారు అని అడుగుతుంది తిరిగి లడ్డు చుడుతూ. శశి వెనుకగా నించుని లడ్డు చుడుతున్న శశి చేతి చుట్టూ చేయి వేసి తాను కూడా లడ్డు చుడుతూ శశి భుజం మీద గడ్డ మానించి, ఎందుకంటే ఇంత గుడ్ న్యూస్ ఫోన్లో కాకుండా అక్కడికి వెళ్ళి చెప్తే ఆయన సంతోషం నీ కళ్ళతో చూడొచ్చు కదా అంటాడు చేతన్. అవును కదా అని చేతన్ మాటలకి ఏకీభవిస్తుంది శశి. ఇంతకీ ఈ లడ్డు ప్రోగ్రాం ఏంటి అని అడుగుతాడు చేతన్. సాధ్వి అక్క వాళ్ళకి, గురువుగారి వాళ్ళకి ఉత్తిగా చెప్తే ఏం బాగుంటుంది, అందుకే లడ్డు చేస్తున్నాను అని వివరంగా చెప్పి, పైగా మీకు కూడా ఇష్టం కదా అని కాస్త మెల్లిగా చెప్తుంది శశి. అదే నిజమేలే అంటూ శశి ఆఖరణ చెప్పిన మాటలు విని అల్లరిగా చూస్తూ ఇంకా దగ్గరికి జరిగి, నీకెలా తెలుసు అని అడిగాడు చేతన్. నాకిష్టమైన వాళ్ళ ఇష్టాలు తెలుసుకోలేనా అని గడుసుగా చెప్పి చేతన్ చేతిని తప్పించి తన పని తాను చేసుకుపోయింది. శ్రద్ధగా లడ్డు చేస్తున్న శశిని మురిపెంగా చూస్తుండగా చేతన్ వైపు తిరిగి, రేపు వెళ్దామా ఊరికి అని అడిగింది. నాతో రావేమో నువ్వు అన్నాడు ఊరు దగ్గర శశి చేసింది గుర్తు చేస్తూ. ఆ మాటకి చేతన్ భుజం మీద గట్టిగా గిల్లేసి, అది అప్పుడు అని మూతి తిప్పేసి, నేను వెళ్ళగలను, మీరేమి రావద్దు అని అలకగా చెప్పింది. అబ్బా రాక్షసి, ఇలా గిల్లవేంటే అని గిల్లిన చోట రుద్దుకుంటూ అలిగిన శశిని చూసి నవ్వుతూ దగ్గరికి వెళ్ళి, ఊరికే అన్నాను వెళ్దాంలే అన్నాడు చేతన్. చేతన్ని దూరంగా నెట్టి, ఏం అవసరం లేదు అని శశి బెట్టు చేస్తుంటే మరింత దగ్గరికి జరిగి, సారీ చెప్పాను కదా, మళ్ళీ చెప్పనా అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఈ కాలకం మర్చిపోయింది శశి. మరి రేపు నాతో వస్తున్నట్టేనా అని అడిగాడు చేతన్. హా వస్తాను, ఒకసారి అన్నయ్యని కూడా అడుగుదాం అని చెప్తూ చేతన్ నుండి దూరం జరిగి ఆఖరిగా చుట్టిన లడ్డూని చేతన్ నోట్లో పెట్టి అప్పటి వరకు చేసిన లడ్డూలని ఆరబెట్టి హ్యాండ్స్ వాష్ చేసుకుంది శశి. శశి మాటలకి మనసు తను పెట్టిన లడ్డూకి నోరు తీయగా మారగా శశి వెనకే వచ్చి హాల్లో సెటిల్ అయ్యాడు. కాసేపటికి ఉదయ్ కూడా రావటంతో ముగ్గురు కాఫీ తాగి ఊరికి వెళ్ళాలి అనుకునే విషయం ఉదయ్కి చెప్పగా, ఉదయ్ రావటం కుదరదు అనటంతో ఇద్దరే వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. ఆ రోజు సాయంత్రం సాధ్వి దగ్గరకు వెళ్ళి తన కాంపిటీషన్కి వెళ్తున్న విషయం చెప్పి తను చేసిన స్వీట్ ఇవ్వగానే వాళ్ళు కూడా ఆనందించి శశికి విష్ చేశారు. శశి సంతోషం దూరం నుండి చూస్తూ, ఇప్పుడు శశికి వచ్చిన అవకాశంలో తన ప్రమేయం లేనందుకు చేతన్కి కూడా తృప్తిగా ఉంది. ఒకరి వల్ల వచ్చే గుర్తింపు శశి ఇష్టపడదు అని చేతన్కి తెలిసే స్పాన్సర్స్ విషయంలో కల్పించుకోలేదు. ఆనంద్ గారు కూడా శశి అభిమానం మీద కొట్టకూడదు అని ఈ విషయంలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చూపించలేదు. తర్వాత రోజు అకాడమీకి వెళ్ళి రంగాచారి గారి ఆశీర్వాదం తీసుకొని అక్కడ తనకు వచ్చిన ఈ అవకాశం తాలూకు హ్యాపీనెస్ షేర్ చేసుకుని కొత్తగా అకాడమీ బాధ్యతలు తీసుకున్న స్నేహాన్ని కూడా కలిసింది. అదే కాంపిటీషన్లో ఎన్ఆర్ఐ జాబితాలో పోటీలో ఉంది స్నేహ. అయినప్పటికీ శశిని మనస్ఫూర్తిగా విషయగా ఈ కాంపిటీషన్ సంగతి వదిలేసి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. శశి కూడా స్నేహకి విషేసి బయటకు వచ్చేసింది. అప్పటి వరకు బయట కార్లో కూర్చుని వెయిట్ చేస్తున్న చేతన్ దగ్గరికి వెళ్ళి కార్ ఎక్కగానే కార్ స్టార్ట్ చేశాడు చేతన్. స్నేహ కూడా ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో ఉన్నట్టుగా ఆల్రెడీ ఆడిషన్స్ అయినట్టుగా చెప్పింది శశి. ఓ తను కూడా డాన్సరా, గుడ్
అంటూ శశి చేతిని మృదువుగా నొక్కి, టెన్షన్ పడకు శశి, అక్కడ ఎవరున్నా సరే వాళ్ళు మాత్రం నీకంటే పెద్ద డాన్సర్ మాత్రం కాదు. వాళ్ళని ఎక్కువ చేసి చూస్తే నీకు నువ్వు తక్కువగా కనిపిస్తావు. నీలోని కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది అని కాసేపు మోటివేట్ చేసి శశికి ధైర్యం చెప్పాడు చేతన్. చేతన్ మాటలు శ్రద్ధగా విని తనక్కడ ఎలా ఉండాలో అంచనా వేసుకోసాగింది. శశి ఆలోచనల్ని డైవర్ట్ చేస్తూ, మనం తిరిగి హైదరాబాద్ వచ్చే రోజు నేనొక సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పాడు చేతన్. తన ఆలోచనలకి కళ్ళం వేసి, ఏంటది అని అడిగింది చేతన్ వైపు తిరిగి కూర్చుంటూ. శశి తల మీద తట్టి, సర్ప్రైజ్ అంటే చెప్పకుండా ఇచ్చేది అన్నాడు చేతన్ రోడ్డు వైపు చూస్తూనే. అయితే చెప్పవా అని అడిగింది శశి. అదే కదా ఇప్పటి వరకు చెప్పింది అన్నాడు చేతన్. "హ్మ్, పో, నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా అని ఉడుక్కుంటూ కూర్చుంది శశి. అది చూసి నవ్వుకున్నాడు చేతన్. అలిగిన శశిని చూసి నవ్వుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు చేతన్. కాసేపటికి శశి చేతిని అందుకొని గట్టిగా పట్టుకున్నాడు. శశి వదిలించుకునే ప్రయత్నం చేసినా ఉపయోగం లేక ఏంటన్నట్టు కళ్ళెగరేసింది. అలిగావా అని అడిగాడు తన ముఖానికి శశి చేతులు అద్దుకుంటూ. లేదు అని చెప్పి ఇంకా నటించలేక నవ్వేసింది శశి. శశిని దగ్గరికి లాక్కొని తన భుజం చుట్టూ చేయి వేయగా చేతన్ భుజంపై వాలింది శశి. మధ్యలో లంచ్ చేశాక డ్రైవింగ్ శశి చేయగా తన పక్కన కూర్చుని రిలాక్స్ అయ్యాడు చేతన్. క్లైమేట్ చల్లగా మారడంతో కిటికీ దించాడు. చల్లటి గాలి తాకగానే హాయిగా కళ్ళు మూసుకున్నాడు. సీట్లో వెనక్కి వాలి శశి వైపు చూడగానే కళ్ళు నోరు గాలికి వదిలేసి ఫ్రీజ్ అయ్యాడు చేతన్. కిటికీ నుండి వస్తున్న గాలికి తన చీర ఎగురుతూ ఉంటే చేతన్ని అందంగా ఊరిస్తుంది చంద్రవంక లాంటి నడుం వంపు. అతి కష్టం మీద కళ్ళు తిప్పుకున్నా అవి చేతన్ మాట వినటం లేదు. మ్యాగ్నెట్ లాగినట్టు చూపు అటే వెళ్తుంటే వెంటనే కిటికీ మూసేశాడు చేతన్. చీర మళ్ళీ సెట్ అవ్వటంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఎందుకు క్లోజ్ చేశావు? బయట క్లైమేట్ బాగుంది, విండో ఓపెన్ చేయి అని శశి అంటుంటే, నీకు బాగానే ఉంది, నాకే భయంకరంగా ఉంది అనుకున్నాడు చేతన్. ఏమైంది అని చేతన్ని చూస్తూ అడిగింది సైలెంట్గా ఉండేసరికి. ఏం లేదు అంటూ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అలాగే నిద్రలోకి జారుకున్నాడు చేతన్. కాసేపటికి మెలకు వచ్చాక తిరిగి డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళాడు. మాట్లాడుకుంటూ ఉండగానే ఊర్లోకి చేరుకున్నారు. ఇంటి ముందు కారు ఆగటంతో బయటకొచ్చిన ప్రకాష్ గారికి అందులో నుండి దిగిన శశి చేతన్ కనబడగానే కారు వరకు వెళ్ళి చేతన్ని పలకరించి ఇంట్లోకి పిలిచారు. ఇంట్లోకి వెళ్ళగానే మాస్టర్ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది శశి. శశి, ఏమైందమ్మా, ఇలా చెప్పబెట్టకుండా వచ్చావేంటి? ఆరోగ్యం బాగానే ఉందా అని అడిగారు ప్రకాష్ గారు. హా నాన్న, నేను చాలా బాగున్నాను, ముందు మీరు ఇలా కూర్చోండి అని సోఫాలో కూర్చోబెట్టి తన బ్యాగ్లో నుండి స్పాన్సర్స్ పేపర్స్ కాపీ తీసి ఆయనకిచ్చింది. పేపర్స్ తీసుకుంటూ కంగారుగా శశి వైపు, చేతన్ వైపు, మాస్టర్ గారి వైపు చూసి పేపర్స్లో ఉన్న మ్యాటర్ చదివి అందులో ఉన్న సారాంశం బోధపడగానే ముఖంలో కంగారు పోయి కళ్ళల్లో ఆనంద బాష్పాలు చేరాయి. శశి ఆయన ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని తండ్రి సంతోషాన్ని కళ్ళల్లో నింపుకునే పనిలో పడింది. పేపర్స్ మాస్టర్ గారికి ఇచ్చి శశి నుదుటిన ముద్దు పెట్టి, నా బంగారు తల్లి, నువ్వు సాధించావు శశి, ఇందులో గెలవటం గెలవకపోవటం పక్కనుంచితే ఈ అవకాశం రావటం కూడా గొప్పతనమే, చాలా సంతోషం అంటూ ఆపై మాటలు రాక కళ్ళ నీళ్ళొత్తుకున్నారు. మాస్టర్ గారు కూడా సంతోషించి శశి తలని ప్రేమగా నిమిరి, మీ అమ్మ కలని నెరవేర్చే అవకాశం సాధించావు, నువ్వే గెలుస్తావని ఆశీర్వదించగా వాళ్ళని మురిపెంగా చూడసాగాడు చేతన్. ఇద్దరికీ నోరు తీపి చేసి ఇంట్లోకి వెళ్ళింది కాఫీ తేవటానికి. శశి వెళ్ళటంతో మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కుశల ప్రశ్నలు అడిగి మాట్లాడుతూ కూర్చున్నాడు చేతన్. శశి కాఫీతో రాగానే నలుగురు తాగేశారు. ప్రకాష్ గారికి ఆనందంలో మాటలు రావటం లేదు. నేను చెప్పాను కదా ప్రకాష్, దేవుడు ఒక సంతోషం నుండి దూరం చేస్తే అంతకు మించిందేదో మనకి ఇవ్వబోతున్నాడు అని అర్థం. ఆగిపోయిన పెళ్లి గురించి బాధపడిన మాట నిజమే, కానీ ఒకవేళ ఆ పెళ్లి జరిగినా ఈ సంతోషం దొరికేది కాదేమో అని ప్రకాష్ గారికి చెప్పటంతో, అవును మాస్టర్ గారు, ఆ విషయం నాకు కాస్త లేటుగా అర్థమైంది అని చెప్పారాయన. ఆ మాటలు తనకు కూడా వర్తిస్తాయి అనుకుంటూ శశిని అపురూపంగా చూస్తూ, కాఫీ తాగి ఇక వెళ్ళొస్తాను అని చెప్పాడు చేతన్. తినేసి వెళ్ళండి బాబు, అంత దూరం నుండి వచ్చారు కదా అని గౌరవంగా అడిగారు ప్రకాష్ గారు.
పర్వాలేదు అంకుల్. మళ్ళీ వస్తాను కదా! అమ్మ ఎదురు చూస్తుంది అని చెప్పి, వెళ్తాను అని శశి వైపు చూడగా, శశి అబ్బాయిని పంపించిరా అని చెప్పారు ప్రకాష్ గారు. మాస్టర్ గారిని కౌగిలించుకొని వెళ్ళొస్తానని ఆయనకి చెప్పి బయటికి వెళ్తున్న చేతన్ వెనకే వెళ్ళింది శశి. కార్ దగ్గరికి వెళ్ళాక ముభావంగా ఉన్న శశి బుగ్గ నిమురుతూ, అలా ఉండకే, మార్నింగ్ వస్తాను కదా అన్నాడు ప్రేమగా. కనీసం తినేసి వెళ్ళొచ్చు కదా అని బెంగగా అడిగింది శశి. లేదురా, అమ్మకి చెప్పాను, ఎదురు చూస్తుంది అని చెప్పటంతో సరే అని తలూపి, రేపే వెళ్ళాలా అని అడిగింది. చెప్పాను కదా నీకు సర్ప్రైజ్ అని, సో రేపే వెళ్ళాలి అన్నాడు చేతన్. ఇలా ఊరించే బదులు అదేంటో చెప్పొచ్చు కదా అని అడిగింది శశి. ఈ రోజుకు వెయిట్ చేయి, రేపు నీకే తెలుస్తుంది కదా అంటూ చుట్టూ చూసి ఎవరూ లేకపోవటంతో శశి బుగ్గ మీద ముద్దు పెట్టాడు చేతన్. ముద్దు పెట్టిన దగ్గర చేత్తో తడుముకుంటూ చుట్టూ చూసింది శశి కంగారుగా. ఎవరు చూడలేదులే అంటూ కన్ను గీటి నవ్వి కారెక్కాడు చేతన్. విండో దించి శశికి ఒక కవర్ ఇచ్చి, రేపు ఇది వేసుకో అని చెప్పాడు. ఏంటిది అని శశి ఓపెన్ చేయబోతుంటే ఆపి, ఇంట్లోకి వెళ్ళాక చూడు అని చెప్పి, మరి వెళ్ళనా అని అడిగాడు. అనటంతో నవ్వుతూ బాయ్ చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. కనుమరుగయ్యే వరకు అక్కడే ఉండి ఇంట్లోకి వెళ్ళింది శశి. శశికి వచ్చిన అవకాశం గురించి ఆనందంగా మాట్లాడుతున్న వాళ్ళని చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది శశి. రాత్రికి వంట చేసి చేతన్కి కాల్ చేసి ఇంటికి చేరాడు అని తెలిసాక ప్రకాష్ గారికి, మాస్టర్ గారికి వడ్డించి వాళ్ళతో పాటుగా తినేసి కబుర్లు చెప్తూ కూర్చుంది. శశి ముఖంలో, మాటల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంటే అపురూపంగా చూశారు వాళ్ళు. మాస్టర్ గారు పడుకునే టైం అవటంతో ఆయనకి టాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళ నాన్న ఒడిలో తల పెట్టుకుని కింద కూర్చుంది శశి. ఏమైనా చెప్పాలా అని అడిగారు ఆయన. శశి ఆయన వైపు చూసి తల దించేసింది. శశి చుబుకం పట్టుకుని తల ఆయన వైపు తిప్పుకుంటూ, చేతన్ అంటే నీకు ఇష్టం కదా అని అడిగారు ఆయన. ఆశ్చర్యంగా ఆయన్ని చూసి, మీకెలా తెలుసు అని అడిగింది శశి. దానికి ఆయన నవ్వే సమాధానమైంది. చేతన్ చెప్పాడా అని అడిగింది శశి అనుమానంగా. అవును అన్నట్టుగా తల ఆడించారు ఆయన. ఎప్పుడు నాన్నా అని శశి అడిగటంతో, అవన్నీ తర్వాత, నీకు ఆ అబ్బాయి అంటే ఇష్టమేనా అని అడిగారు. నిలువుగా తల ఊపింది శశి. చాలా మంచి అబ్బాయి శశి, ఎటువంటి భయాలు పెట్టుకోకు. తన ప్రేమ విషయం నాకు చెప్పి నేను ఒప్పుకున్నాకే నీకు చెప్పాడు అని శశికి చెప్పి, వెళ్ళి నిద్రపో, చాలా ఆలస్యమైంది అని చెప్పారాయన. చేతన్ గురించి వాళ్ళ నాన్న గొప్పగా చెప్తుంటే విని హాయిగా పడుకుంది శశి. అలా ఆ రోజు గడిచి తర్వాత రోజుకి తెరతీసింది. చేతన్ ఉదయమే రెడీ అయ్యి కిందికొచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా, ఎక్కడికి కన్నయ్య రెడీ అయ్యావు? రాక వచ్చి ఒక్కరోజు కూడా మాతో ఉండవా అని అడిగారు అన్నపూర్ణ గారు. అదే భావంతో చూస్తున్న అందరి వైపు చూసి, చిన్న పనుంది, త్వరగా వచ్చేస్తాను, ఆ తర్వాత రోజంతా మీతోనే ఉంటాను అని హుషారుగా చెప్పి, డాడ్ మీరు ఇంట్లోనే ఉంటున్నారు కదా అని అడిగాడు. హా, అర్జెంట్ మీటింగ్స్ ఏమీ లేవు, ఇంట్లోనే ఉంటాను అని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేశారు ఆయన. చేతన్ తినేసి శశి దగ్గరికి స్టార్ట్ అయ్యాడు. ఉదయమే తల స్నానం చేసి చేతన్ ఇచ్చిన కవర్ తీసి అందులో ఉన్న చీర చూసి, అది తనకి చాలా ఇష్టమైన కలర్ అవ్వటంతో ఆ చీర కట్టుకొని సింపుల్గా రెడీ అయింది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కాఫీ ఇవ్వటంతో ఆయన శశి తల నిమిరి, ఈరోజు వెళ్ళాలా, తప్పదా అని అడిగారు ఆయన. చెప్పాను కదా నాన్న, వెళ్ళాలి అన్నట్టుగా ఆయన్ని చూసింది శశి. సరే జాగ్రత్త అని చెప్పి స్నానానికి వెళ్ళారు. చేతన్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ చేసేసి కూర్చున్నారు ముగ్గురు. స్కూల్ టైం అవటంతో వెళ్ళటానికి బయటకు వస్తున్న ప్రకాష్ గారు గుమ్మం ముందున్న మెట్టు దగ్గర తట్టుకొని ముందుకు పడబోతుంటే వెంటనే ఆయన్ని పడకుండా పట్టుకున్నాడు. అప్పుడే అక్కడికి వస్తున్న చేతన్ భుజం పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుని మెల్లిగా నించున్నారాయన. ఆయన అక్కడే కూర్చోబెట్టి కాలు వెనకిందేమో చూడటానికి కాళ్ళు పట్టుకోబోయాడు చేతన్. వెంటనే వెనక్కి తీసుకున్నారు ప్రకాష్ గారు. చేతన్ ఆయన వైపు చిరునవ్వుతో చూసి, మీ ప్లేస్లో మా నాన్న ఉంటే వదలగలనా? మరి మీరు అంతేగా, పర్వాలేదు చూడనివ్వండి అంటూ కాలు పట్టుకుని అటూ ఇటూ కదిపి చూశాడు. పెద్దగా నొప్పి లేకపోవటంతో నడవగలిగారు ప్రకాష్ గారు. వాళ్ళ నాన్న పడిపోయారనుకుని పరుగున వచ్చిన శశి చేతన్ పట్టుకోవటంతో ఊపిరి పీల్చుకొని మంచినీళ్ళు తెచ్చిచ్చింది. చేతన్ సపోర్ట్ ఇవ్వటంతో లేచి అటూ ఇటూ నడిచి నొప్పి తగ్గటంతో చేతన్ భుజం మెచ్చుకోలుగా తట్టి,
శశి వంక చూసి నాకేం కాలేదు అన్నట్టుగా కళ్ళార్పాడు. కాసేపు కూర్చొని వెళ్ళండి అంకుల్ అన్నాడు చేతన్. సరే అని ఇంట్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉండగా శశి తన బ్యాగ్ సర్దుకొని వచ్చింది. ఓకే అంకుల్, మాస్టర్ గారు వెళ్ళొస్తాను అని వాళ్ళకి చెప్పి వెళ్దామా అని శశిని చూస్తూ అడిగాడు. సరే అంటూ కళ్ళతో చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి జాగ్రత్తలు చెప్పి మాస్టర్ గారి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళొస్తాను అని చెప్తూ బయటికొచ్చి కారెక్కింది. శశి తన భర్తతో కలిసి వెళ్తున్నట్టుగానే అనిపించింది ప్రకాష్ గారికి. ఆయన కళ్ళకి వాళ్ళు భార్యాభర్తల్లాగా కనిపిస్తున్నారు. వాళ్ళటు వెళ్ళటంతో మాస్టర్ గారు ప్రకాష్ గారు స్కూల్కి వెళ్ళారు. కారు హైదరాబాద్ వైపు కాకుండా వైజాగ్ వైపు వెళ్ళటం చూసి ఇటెక్కడికి అని అడిగింది శశి. చెప్పానుగా సర్ప్రైజ్ అని అన్నాడు చేతన్. నిన్నటి నుండి ఆ ఒక్క ముక్క తప్ప ఏమీ చెప్పటం లేదు అని చిరు కోపంగా అనటంతో కాసేపు వెయిట్ చేయు అన్నాడు చేతన్. నిన్నటి నుండి అదేగా చేస్తుంది అని ముద్దుగా సాధించి రోడ్డు వైపు చూస్తూ కూర్చుంది. తనిచ్చిన చీరలో గులాబీ పువ్వులాగా అందంగా ఉన్న శశిని చూసి తను కూడా రోడ్డు మీద దృష్టి పెట్టాడు చేతన్. కాసేపటికి సింగరాజు వారి నిలయం అనే బోర్డు కనిపించి కళ్ళు పెద్దవి చేసి చేతన్ని చూసింది శశి. చేతన్ నవ్వుతూ కార్ని గేట్ లోపలికి పోనిచ్చాడు. చుట్టూ అందంగా ఉన్న చెట్లని, ఫౌంటైన్, రహదారికి తలదన్నే రోడ్, వాటి పక్కన తీరుగా పెంచిన చెట్లు, ఇరువైపులా అమర్చిన లైట్స్ని చూస్తూ ఉంటే గుండెల్లో భయం మొదలైంది శశికి. ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అని అడిగింది ఊపిరి ఎగబిలుస్తూ. చేతన్ ఏమీ మాట్లాడకుండానే డ్రైవ్ చేస్తూ ఇంటి గుమ్మం ముందు కారు ఆపాడు. గార్డ్ డోర్ ఓపెన్ చేయటంతో కార్ దిగి శశి వైపు డోర్ ఓపెన్ చేస్తున్న అతన్ని చేతి సంజ్ఞ చేసి ఆపేశాడు. తానే డోర్ తీసి శశి ఎదురుగా చేయి చెప్పాడు. భయంగా చేతన్ చేయిని అందుకొని కార్ దిగి చుట్టూ చూసింది. అసలు ఇలాంటివి సినిమాల్లో తప్ప ఎప్పుడూ నిజంగా చూడని శశి ఆ ఇంటిని, డోరుకి ఇరువైపులా అన్నట్టుగా ఉన్న కాంక్రీట్ సింహాలని చూసి చేతన్ వైపు కళ్ళు తిప్పి వెళ్ళిపోదామని అడిగింది. శశిని దగ్గరికి తీసుకుని తన భుజం చుట్టూ చేయి వేసి ముందుకు నడిపిస్తూ గుమ్మం వైపు నడిపించాడు. చేతన్ కార్ సౌండ్ విని అటుగా వస్తున్న వసుంధర గారు శశిని చూసి అత్తయ్యా అని గట్టిగా పిలిచారు. వెంటనే బయటకు వచ్చిన అన్నపూర్ణమ్మ గారు కూడా వాళ్ళని చూసి ఆవిడ మొక్కిన మొక్కులన్నీ దేవుడు నెరవేర్చటంతో అందరూ దేవుళ్ళకి కలిపి మనసులోనే వేల దండాలు పెట్టుకున్నారు. వసుంధర వెళ్ళి హారతి తీసుకురా అని ఆవిడ్ని హడావిడి చేసి గుమ్మం దగ్గరున్న శశి చేతన్ని ఆగండి అని సీరియస్గా చెప్పారు నవ్వాపుకుంటూ. శశి అడుగు ముందుకు పడేదల్లా ఆగిపోయింది. చేతన్కి ఇంకా దగ్గరికి జరిగి నించుంటూ ఎదురుగా ఉన్న అన్నపూర్ణమ్మ గారిని చూసి భయంతో చేతన్ వెనక నించుంది. ఇంతలో వసుంధర గారు హారతి పట్టుకుని రావటంతో శశిని ముందుకు తీసుకున్నాడు చేతన్. వసుంధర గారు కనిపించటంతో గుండెదడ కాస్త తగ్గగా ఆవిడ చేతిలో ఉన్న హారతి చూసి షాక్ అయింది శశి. ఇద్దరికి కలిపి హారతిచ్చి శశికి బొట్టు పెట్టి హారతి పళ్ళెం పనమ్మాయికి ఇవ్వగానే ఇప్పుడు రండి లోపలికి అన్నారు అన్నపూర్ణమ్మ గారు. శశి చేతన్ వైపు చూడటంతో అయ్యో అమ్మాయిని భయపెట్టేశావా అని కసురుతూ వచ్చారు తాతగారు. ఆయన్ని చూసి పలకరింపుగా నవ్వింది శశి. ఇంత మెతకైతే నా మనవడితో ఎలా నెట్టుకొస్తుంది అని అడిగారు ఆవిడ. వాళ్ళ మాటలకి వెంటనే షాక్ అవుతుంది శశి. ఇక చాలే అమ్మాయిని ఇంట్లోకి రానివ్వు అని తాతగారు అనటంతో వసుంధర గారు బయటికి వెళ్ళి శశి తలనిమిరి పద అంటూ శశిని లోపలికి తీసుకెళ్లారు. వెళ్తూనే చేతన్ వాళ్ళ నాన్నమ్మ తాతగారుల ఆశీర్వాదం తీసుకొని వసుంధర గారి దగ్గరికి వెళ్ళటంతో ఆవిడ శశిని హక్ చేసుకుని వేళ్లతో మెటికలు విరిచారు. ఆనంద్ గారు అప్పుడే కిందికొస్తూ శశిని చూసి హో అమ్మాయిని తీసుకొచ్చావా, అందుకేనా ఉదయం అంతా హడావిడి అని నవ్వుతూ పలకరించారు. శశి ఆయన్ని చూసి నవ్వుతూ చేతులు జోడించటంతో ఆయన శశి తలనిమిరి వసుంధర గారి వైపు చూస్తూ లోపలికి తీసుకెళ్ళు అని చెప్పారు. అందరూ వెళ్ళటంతో తాతగారు చేతన్ భుజం తట్టి బంగారు బొమ్మను తీసుకొచ్చావు అన్నారు. కొంచెం టైంలోనే వసుంధర గారితో ఫ్రీ అయిపోయింది శశి. అన్నపూర్ణమ్మ గారు దేవుడి గదిలోకి వెళ్ళి దేవుళ్ళందరికీ వరుసగా థ్యాంక్స్ చెప్పుకొని బయటికొచ్చి శశికి బొట్టు పెట్టి శశిని అక్కున చేర్చుకున్నారు. అన్నపూర్ణమ్మ గారు, తాతగారు, వసుంధర గారు శశి చుట్టూ చేరి మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో త్వరగా కలిసిపోయింది శశి. అత్తా కోడళ్ళకి శశి బాగా నచ్చటంతో చేతన్ పక్కన శశిని చూస్తూ మురిసిపోయారు. మధ్యాహ్నం అవుతుండగా అందరూ భోజనాలకి కూర్చోగా
వసుంధర గారితో పాటుగా శశి అందరికీ వడ్డిస్తుంటే వాళ్ళ సంతోషానికి అవధుల్లేవు. అందరూ కలిసి భోజనం చేశాక ఆనంద్ గారు ఇంట్లో ఉన్న తన ఆఫీస్ రూమ్కి వెళ్ళారు. మిగిలిన వాళ్ళు కూడా చేతన్ శశికి కాస్త టైం ఇవ్వటానికి కన్నయ్య అమ్మాయికి ఇల్లు చూపించు అని చెప్పారు అన్నపూర్ణమ్మ గారు. సరే నానమ్మ అంటూ శశిని తీసుకుని పైకి వెళ్ళాడు చేతన్. ఇల్లంతా చూపిస్తూ భయపడ్డావా అందరినీ చూసి అని అడిగాడు చేతన్. సడన్గా ఇంటికి తీసుకొస్తే భయం వేయదా అని అడిగి మీ ఇల్లు చాలా బాగుంది అమ్మమ్మ తాతయ్య అత్తయ్య అని వరుసలు కలిపి పిలుస్తూ వెంటనే తనేమంటుందో గుర్తొచ్చి సిగ్గుపడి మాటలు ఆపేసింది శశి. అప్పటికే శశి మాటలు వినేసిన చేతన్ శశిని తన చేతుల్లో బంధిస్తూ శశి తలకి తన తల ఆనించి మీ ఇల్లు కాదు కాబోయే శ్రీమతి గారు మన ఇల్లు అనాలి అన్నాడు చేతన్. చిన్న స్మైల్ ఇచ్చింది శశి. అలాగే ఇల్లు చూపిస్తూ తన రూమ్కి తీసుకెళ్ళగా ఆ రూమ్ చూసి నోరు తెరిచింది శశి. ఇంత పెద్ద రూమ్లో ఒక్కరే ఉంటారా అని అడిగింది శశి. ఇప్పటి వరకు ఒక్కడనే, ఇకపై ఇద్దరం, ఆ తర్వాత మన ఓపిక అన్నాడు అల్లరిగా. చేతన్ మాటలకి బుగ్గలు కెంపులైన శశిని వెనక నుండి హక్ చేసుకుని నడుము మీటుతూ మెడ వంపులో ముద్దు పెట్టాడు చేతన్. శశికి మాటలు రావటం లేదు. గొంతు తడారిపోతుంటే చేతన్ నుండి దూరం జరుగుతూ వద్దు అన్నట్టుగా తల ఊపింది శశి. శశిని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఇల్లంతా చూపించి తీసుకొచ్చాడు చేతన్. అప్పటికే అన్నుకి న్యూస్ చేరవేసి వీడియో కాల్ కనెక్ట్ చేశారు అన్నపూర్ణమ్మ గారు. మెట్లు దిగొస్తున్న ఇద్దరి వైపు ఆనందంగా చూశారందరూ, వీడియో కాల్లో ఉన్న అనుతో సహా. అనుకి కూడా వీడియో కాల్లో శశి చేతులని చూస్తూ ఆ ఆనందంలో మాటలు రావటం లేదు. ఎన్ని దేవుళ్ళని మొక్కిందో, ఎన్ని ముడుపులు కట్టిందో తన అన్నని ఈ నరకం నుండి బయటపడేసి మంచి అమ్మాయిని అతని జీవితంలోకి వచ్చేలా చేయమని. అనుని కూడా నవ్వుతూ పలకరించి బాబు గురించి తన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంది శశి. నానమ్మ ఫోన్ శశికి ఇవ్వండి, నేను తనతో పర్సనల్గా మాట్లాడాలి అని అను అడగటంతో సరే అని అనుకి నార్మల్ కాల్ చేసి ఇచ్చాడు చేతు. శశి మొబైల్ తీసుకుని హలో అను అనగానే వదినా అని అరిచినట్టు పిలిచింది అను. శశి చిన్నగా నవ్వి ఎరుపెక్కిన బుగ్గలతో అందరి వైపు చూసింది. వాళ్ళ ముందు మాట్లాడలేదు అని అర్థం చేసుకొని శశిని బాల్కనీలోకి పంపించారు వసుంధర గారు. వదినా మరి మా ఇంటికి పర్మనెంట్గా ఎప్పుడొస్తున్నావు అని అడిగింది అను. శశి ఏం మాట్లాడలేకపోవటంతో త్వరలో వచ్చేస్తుంది అను అన్నాడు వెనక నుండి చేతన్. అన్నయ్య నాకు చాలా హ్యాపీగా ఉందిరా, ఈ హ్యాపీనెస్లో పిచ్చి పట్టేలాగా ఉంది అని అను అంటుంటే శశిని చూసి కళ్ళెగరేశాడు చేతన్. శశి తల పక్కకి తిప్పుకొని నవ్వుతుంటే శశి చుట్టూ చేతులు వేసి వెనక ఉన్న గోడ కానుకొని నించున్నాడు చేతన్. ఎవరైనా చూస్తారేమో అని చుట్టూ చూసి వదలమన్నట్టుగా చూసింది శశి. అనుతో మాట్లాడుతూ కుదరదు అని తల అడ్డంగా ఊపాడు చేతన్. అన్నయ్య అన్ని మాటలు నువ్వే మాట్లాడతావా, శశి మాట్లాడదా అని అడిగింది అను. దానికి చేతన్ నవ్వి ఇదిగో మాట్లాడుకోండి అని మొబైల్ శశికిచ్చి సౌండ్ రాకుండా బుగ్గ మీద ముద్దు పెట్టి లోపలికి వెళ్ళాడు. శశి బుగ్గ తుడుచుకుంటూ నవ్వుకుంది. శశి వాడి గురించి నీకు అన్నీ తెలుసు, అయినా చెప్తున్నానని ఏమీ అనుకోకు. వాడి లైఫ్లో నీకంటే ముందు సాధ్విని ప్రేమించాడు, ఎంతలా అంటే ప్రాణం కంటే ఎక్కువగా. అప్పుడు సాధ్విని చూస్తే వాడి కళ్ళల్లో ఉండే మెరుపు, ఆ ఆనందం ఇన్నేళ్లకి నీ విషయంలో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. వాడి ప్రేమ దొరకడం అదృష్టం శశి. నానమ్మని అమ్మని నన్నే ఇంతలా ప్రేమించేవాడు వాడి లైఫ్లోకి వస్తున్న నిన్ను ఇంకెంత ప్రేమిస్తాడు. ఎలాంటి పరిస్థితిలోనూ వాడిని దూరం చేసుకోకు శశి, ఈసారి వాడు తట్టుకోలేడు అని ఎమోషనల్గా చెప్పింది అను. నాకు తెలుసను, నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు. చేతన్ హ్యాపీనెస్ కోసం తననే వదులుకోవటానికి రెడీ అయిన దాన్ని, అలాంటిది ఇంతలా ప్రేమిస్తుంటే ఎలా దూరం చేసుకుంటాను అని శశి నవ్వుతూ వాళ్ళ నానమ్మని ఆట పట్టిస్తున్న చేతన్ని దూరం నుండి చూస్తూ చెప్పింది. థ్యాంక్స్ శశి, వాడికి ప్రేమ కోపం బాధ నవ్వు అన్నీ ఎక్కువే శశి, వాడినికపై భరించాల్సింది నువ్వే అని అల్లరిగా అంటుంది అను. శశి సిగ్గుపడుతుంది అని అంచనా వేసి ఆహా కాస్త సిగ్గుని పెళ్లి వరకు దాచుకోవదినా అని ఆట పట్టిస్తుంది అను. శశి నవ్వటంతో వీలు చూసుకొని కలుస్తాను శశి, ఇక ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది అను. బాబు నిద్ర లేవటంతో మొబైల్ చేతన్కి ఇచ్చేసి వసుంధర గారితో కిచెన్లోకి వెళ్తుంది శశి. ఆవిడ కాఫీ కలపటానికి పాలు తీస్తూ ఉండగా ఆంటీ అని పిలిచింది శశి.
ఆంటీ ఏంటి శశి, చక్కగా అత్తయ్య అని పిలు అని వసుంధర గారు చెప్పటంతో కాస్త మొహమాటంగా అత్తయ్య అని పిలిచింది. దాంతో పొంగిపోయారు వసుంధర గారు. అత్తయ్య, కాఫీ నేను కలపనా అని అడిగి చొరవగా ఆవిడ చేతిలో నుండి పాలు తీసుకొని టీ అలాగే కాఫీ రెడీ చేసింది. కావలసినవి వసుంధర గారు అందిస్తుంటే చక్కగా నీటిగా పనిచేస్తున్న శశిని చూస్తూ మాట్లాడుతూ శశి వెనకే ఉన్నారు వసుంధర గారు. కాఫీ అలాగే టీ కప్స్లో పోసేసి వసుంధర గారితో పాటుగా బయటకొచ్చి అందరికీ తనే ఇచ్చింది. కాఫీ తాగుతూనే స్వర్గంలో తేలిపోయారు అన్నపూర్ణమ్మ గారు. తాతగారైతే 1కి 2 కప్స్ తాగేశారు. సరదాగా మాట్లాడుతూ కాఫీ తాగేసిన తర్వాత చేతన్ వైపు చూసి వెళ్దామా అని మెల్లిగా అడిగింది శశి. కాఫీ బాగుందోయ్ అన్నారు ఆనంద్ గారు. ఆయన క్యాబిన్లో కూర్చుని వసుంధర ఇచ్చిన కాఫీ తాగుతూ. నా కోడలు చేసింది మరి అన్నారు వసుంధర గొప్పగా. ఆహా, అప్పుడే అమ్మాయితో పని కూడా చేయించావా? నీ వంటకి గట్టి పోటీ ఇస్తుంది నా కోడలు అనన్నారాయన నవ్వుతూ. అబ్బా, ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములే ఎక్కువ అని ఊరికే అన్నారా అంటూ ఖాళీ అయిన కప్పు తీసుకుని నవ్వుతూ వెళ్ళిపోయారు. శశి మాటలు విని ఏమ్మా, నీకు ఇల్లు నచ్చలేదా అని అడిగారు అన్నపూర్ణమ్మ గారు. చాలా నచ్చిందమ్మమ్మ, మీరింకా ఎక్కువ నచ్చేశారు అని చొరవగా ఆవిడ చేతులు పట్టుకొని చెప్పింది శశి. మరి వెళ్దామని అడుగుతున్నావు అని అలకగా అడిగారు ఆవిడ. శశి ఏం చెప్పాలో తెలియక అది కాదమ్మమ్మా అని ఏదో చెప్తూ ఉండగానే రాత్రిపూట జర్నీ ఎందుకు శశి, రేపు ఉదయం వెళ్తురు అని చెప్పారు వసుంధర గారు అప్పుడే అక్కడికి వస్తూ. చేతన్ వైపు చూసి తను కూడా అదే బెటర్ అన్నట్టుగా చూడటంతో సరే అత్తయ్య అని చెప్పింది శశి. సరే, నీకు ఫ్రెష్ అవ్వటానికి రూమ్ చూపిస్తాన్రా అంటూ శశిని తీసుకువెళ్ళి అను రూమ్లో వదిలి, మా దగ్గర నువ్వు కావాల్సినంత ఫ్రీగా ఉండొచ్చు శశి. నేను నీకు వరుసకి అత్తనే అయినా నాకు అను ఎంతో నువ్వు అంతే. ఏ విషయమైనా మొహమాట పడకుండా చెప్పు, సరేనా అని చెప్పారు. ఆవిడ అలా అనటంతో శశి కంట్లో సన్నటి నీటి పొర చేరింది. ఆమాంతం వసుంధర గారిని హత్తుకుంది. శశి వెన్ను నిమిరి నువ్వు ఫ్రెష్ అయ్యి కిందికి రా అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రూమ్ అంతా ఒకసారి పరికించి చూసి అప్పటికే అక్కడున్న తన బ్యాగ్ నుండి డ్రెస్ తీసుకొని ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకుని కిందికి వెళ్ళింది. అప్పటికే నానమ్మ ఒళ్ళో పడుకొని నవ్వుతూ కబుర్లు చెప్తున్నాడు చేతన్. శశి మెల్లిగా మెట్లు దిగి రావటం చూసిన తాతగారు ఇలా రా తల్లి, వచ్చి కూర్చో అనటంతో వెళ్ళి ఆయన పక్కన కూర్చుంది. అన్నపూర్ణమ్మ గారు శశిని చూసి మీ అమ్మ నాన్న ఏం చేస్తారు శశి అని అడగటంతో నాన్న స్కూల్ టీచర్, అమ్మ అని ఆపై చెప్పలేక ఆగిపోతుంది శశి. ఆ మౌనంలో సమాధానం అర్థమైన వాళ్ళు కూడా అలా అడిగినందుకు శశి బాధపడుతుందని అర్థం చేసుకుని సైలెంట్గా ఉంటే మేమందరం ఉన్నాం కదా శశి, ఇలా బాధపడొచ్చా అంటూ శశి తల నిమిరి శశికి మరో పక్కనే కూర్చున్నారు ఆనంద్ గారు. నానమ్మ కూడా శశిని దగ్గరికి తీసుకుని ప్రేమగా తట్టారు. వాళ్ళు చూపించే ప్రేమకి శశి దిగులంతా మంత్రం వేసినట్టు ఎగిరిపోయింది. చేతన్ కూడా శశి వైపు చూస్తూ అందరిని చూపించి అందరూ నీ వాళ్ళే కదా అన్నట్టుగా కళ్ళతోనే అడిగాడు. శశి తల నిలువుగా ఊపి అన్నపూర్ణమ్మ గారిని అక్కున చేరిపోయింది. సరదాగా మాట్లాడుతూనే భోజనాలు చేసేసి వసుంధర గారు అన్ని ఫ్రిడ్జ్లో సర్దుతుంటే ఆవిడకు అన్నీ అందించింది శశి. పనంతా అయిపోయాక శశిని తన రూమ్కి తీసుకువెళ్ళి చైతు అనుల చిన్నప్పటి ఆల్బమ్ చూపిస్తూ చేతన్ చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడు, పెద్దయ్యాక ఎదుటి వారిని ఎంత అర్థం చేసుకునేవాడో చెప్తూ ఉంటే శశి ఆ ఫొటోస్ని తడిమి చూస్తూ వింటూ కూర్చుంది. వాళ్ళ ముచ్చట్లయ్యాక తనకి అను రూమ్ ఇవ్వటంతో మెల్లిగా ఆ రూమ్కి వెళ్ళింది. బెడ్ మీద వాలింది. కానీ ఆలోచనలు ఎటో పరుగులు పెట్టేస్తున్నాయి. మనసు సంతోషంలో తేలిపోతుంటే కొత్త ప్లేస్, పైగా తనకు అస్సలు అలవాట్లేని ఎన్విరాన్మెంట్ అవటంతో నిద్ర పట్టడం లేదు శశికి. ఆ రూమ్లో నీటిగా సర్దిన అను బుక్స్ చూసి అటుగా వెళ్తుంటే ఎవరో డోర్ తట్టిన సౌండ్ వినిపించి వెనక్కి తిరిగింది. చేతన్ లోపలికొచ్చి డోర్ క్లోజ్ చేస్తూ కనిపించాడు. డోర్ ఎందుకు వేస్తున్నారు, ఓపెన్ చేయండి, అసలు మీరెందుకు వచ్చారు, వెళ్ళిపోండి అని కళ్ళు పెద్దవి చేసి టెన్షన్ పడుతూ చెప్తున్న శశిని పక్కకి తప్పించి వెళ్ళి బెడ్ మీద సెటిల్ అయ్యాడు చేతన్. చేతన్ వెనకే వచ్చి వెళ్ళమంటే ఇలా పడుకున్నారెందుకు, లేవండి, ఎవరైనా వస్తే అని కంగారు పడుతూ తన బలమంతా ఉపయోగించి చేతన్ చెయ్యి పట్టుకొని లాగుతున్నా లేవడం కాదు కదా, ఇంచి కూడా జరగలేదు చేతన్. శశి చేసే ఫీట్లకి నవ్వుతూ శశిని తన మీదకి లాక్కొని చేతులతో బంధించాడు. అమాంతంగా చేతన్ మీద పడిపోయిన శశి లేవటానికి కూడా తెగ కష్టపడి అది కుదరక
వదులు ప్లీజ్ అని బ్రతిమాలడం మొదలుపెట్టింది. తల అడ్డంగా ఊపి శశి నుదుటిన పట్టిన చెమటలు చూసి నోటితో గాలుదాడు. అప్పటి వరకు వెళ్ళిపోమని గొడవ చేసిన శశి మాట్లాడటం మర్చిపోయి చేతన్ని చూసింది. శశి చుట్టూ ఉన్న తన చేతుల్ని ఇంకా బిగిస్తూ తాను శశి మీదికి చేరాడు. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ గొడవ అని అడిగాడు చేతన్. నాది గొడవ? అయినా మీరెందుకొచ్చారు? ఎవరైనా చూస్తే బావుండదు అంటున్న శశి నోటికి తన పెదాలతో తాళం వేశాడు. ఎవ్వరూ రారు, అందరూ నిద్రపోయారు అని హస్కీగా చెప్పాడు. మీరెందుకొచ్చారు అని అడిగింది తడబడుతూ. చెప్తాను కానీ సర్ప్రైజ్ ఎలా ఉంది, నచ్చిందా అని అడిగాడు ఒక చేతితో శశి వెంట్రుకలు సరిచేస్తూ. చాలా నచ్చింది అని శశి చెప్తుంటే చిన్నగా నవ్వుకొని అదేదో నాకు నచ్చేలాగా చెప్పొచ్చు కదా అని అడిగాడు. అంటే ఎలా అని అనుమానంగా అడిగింది శశి. పెదాలు ముద్దు పెడుతున్నట్టుగా ముడిచి చూపిస్తూ ఇలా అన్నాడు. అవేం కుదరవు, మీరు త్వరగా వెళ్తే నేను పడుకుంటాను అంటూ చేతన్ని వెనక్కి నెడుతూ చెప్పింది. తన బరువంతా శశి మీద వేస్తూ ఇస్తేనే వెళ్తాను అని మొండిగా చెప్పాడు. చాలాసేపు బ్రతిమాలి ఇక వినడు అని అర్థమై చేతన్ ముఖాన్ని పక్కకు తిప్పి బుగ్గ మీద ముద్దు పెట్టబోతుంటే శశి పెదాలకి తన చెయ్యి అడ్డుపెట్టి ఏం చేస్తున్నావు అని అడిగాడు కనుబొమ్మలు ముడివేసి. నువ్వడిగిందే అని అయోమయంగా చెప్పింది శశి. చేతన్ తల కొట్టుకుంటూ నీకెన్ని నేర్పించాలో అంటూనే ఆదర సంతకం చేశాడు. తన బరువుకి శశి ఆయాసపడుతుందని అర్థం చేసుకుని శశి పక్కన పడుకున్నాడు. అదేంటి ఇక్కడే పడుకున్నావు, వెళ్ళు అని శశి మళ్ళీ మొదలు పెట్టడంతో అబ్బా వెళ్తాన్లే, కాసేపు మాట్లాడి అన్నాడు శశి చేతి వేళ్లలో తన వేళ్లు పెనవేసి పట్టుకుంటూ. తన చెయ్యి మీద పడుకోబెట్టుకుని ఇంకో చెయ్యి శశి చుట్టూ వేసి కాంపిటీషన్ అయిపోగానే త్వరగా పెళ్లి చేసుకుందాం శశి అని అడిగాడు చేతన్. ఏంటో సార్ గారికి అంత తొందర అని అడిగింది శశి చేతన్ చేతివేళ్లతో ఆడుకుంటూ. నా కష్టాలు నీకేం తెలుసు, ఎలా ఉన్నావే బాబు, అన్ని రోజులు ప్రేమని నీలో దాచుకొని. నా వల్ల కావటం లేదు, ఎవరో చూస్తారు అని భయపడకుండా హాయిగా ఇలా నిన్ను నా గుండెలపై పడుకోబెట్టుకొని నువ్వు చెప్పే కబుర్లు వినే రోజు కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను అన్నాడు చేతన్. ఆహా, ఇప్పుడేమైంది, అలాగే ఉన్నావు కదా అని అడిగింది శశి. చేతన్ చిన్నగా నవ్వి శశి బుగ్గలాగుతూ ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి, అవి కూడా చేసేనా మరి అని అడిగాడు అల్లరిగా. నిన్ను అంటూ చేతన్ని ఒక్కటేసింది శశి సిగ్గుపడుతూ, చేతన్ వైపు చూడలేక తల తిప్పుకుంటూ. శశి తలని మళ్ళీ తన వైపుకు తిప్పుకొని ఇప్పుడు చెప్పు, త్వరగా పెళ్లి చేసుకుందామా అని అడిగాడు చేతన్. శశి నవ్వులోనే చేతన్కి గ్రీన్ సిగ్నల్ దొరికింది. శశిని అలాగే గుండెకి పొదుముకోగా చేతన్ చుట్టూ చేయి వేసింది శశి. అలాగే నిద్రపోయారిద్దరు. ఎప్పటిలాగే త్వరగా మెలకు వచ్చే శశి కళ్ళు తెరిచి చూసేసరికి చేతన్ బాహువుల్లో ఉండటంతో ఆ దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. ఇలాంటి ఒకరోజు ఇంత త్వరగా వచ్చినందుకు, ఇకపై జీవితాంతం ఇలాగే ఉంచమని వేడుకుంటూ. శశి కదులుతుంటే నిద్రలోనే తన చుట్టూ ఉన్న చేయిని ఇంకా బిగిస్తూ ఇంకో చేత్తో తన గుండెలపై ఉన్న శశి తల మీద జోకుడుతున్నాడు చేతన్. అది చూసి మనసారా నవ్వుకుంది శశి. ఇష్టం లేకపోయినా మెల్లిగా చేతన్ని తట్టి నిద్రలేపింది శశి. లేస్తూనే శశి నుదుటన ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ శశి అని విష్ చేశాడు చేతన్. శశి కూడా తిరిగి విష్ చేసి వెళ్లాల్సిన విషయం గుర్తు చేయగా అరగంటలో స్టార్ట్ అవుదాం, రెడీ అవ్వు అని చెప్పి క్యాజువల్గా డోర్ తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఎవరైనా చూస్తారనే ఆలోచనే లేకుండా. శశి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందికి వచ్చేసరికి వసుంధర గారు పూజ చేస్తూ కనిపించారు. వెళ్ళి ఆవిడ దగ్గర నించోగా కాసేపటికి చేతన్ కూడా రావటంతో దేవుడికి హారతిచ్చి వాళ్ళకి కూడా హారతి అద్దుకోమని చెప్పారు. ఆ తర్వాత అందరికీ చెప్పి బయలుదేరబోతూ అన్నపూర్ణమ్మ బలరాం గారి ఆశీర్వాదం తీసుకుంది శశి. వాళ్ళు శశిని పైకి లేపి త్వరలో ఈ ఇంట్లో కుడికాలు పెట్టాలి, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించి తల నిమిరారు. అలాగే వసుంధర ఆనంద్ గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోక డ్యాన్స్ కాంపిటీషన్లో విన్ అవుతావని బ్లెస్ చేశారు. వాళ్ళ అభిమానానికి శశి హ్యాపీగా ఫీల్ అయ్యి మరొకసారి అందరికీ చెప్పి చేతన్ వెంట బయలుదేరింది. ఎప్పటిలాగే అందరూ చేతన్ని చిన్న పిల్లాడిలా ముద్దు చేసి పంపారు. అంత ఉదయం తినలేరు కనుక వాళ్ళ కోసం చేయించిన బ్రేక్ఫాస్ట్ని బాక్స్లో సర్ది కారులో పెట్టించారు అన్నపూర్ణమ్మ గారు. శశి కారెక్కగానే కార్ స్టార్ట్ చేశాడు చేతన్. వాళ్ళు కనిపించే వరకు వాళ్ళని కిటికీ నుండి చూస్తూ చెయ్యి ఊపుతూ కూర్చుంది శశి.
చేతన్ కార్ సింగరాజు వారి కంచుకోట దాటగానే అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. అందరికీ కాఫీ అందిస్తూ, శశి మనతో చాలా చక్కగా కలిసిపోయింది కదా అత్తయ్య, చాలా మంచమ్మాయి. మన చైతు మళ్ళీ మనతో మునుపటిలా ఉంటున్నాడంటే అదంతా తన వల్లే అని కాబోయే కోడల్ని మెచ్చుకున్నారు వసుంధర గారు. ఆ మాటలన్నీ నిజం కనుక మనసులోనే శశిని తలుచుకొని మురిసిపోయి, అవును వసుంధర, మన కన్నయ్యకి సరిజోడి అంటూ ఆనంద్ గారి వైపు చూసి, త్వరగా వాళ్ళకి ఆ 3 ముళ్ళు వేయించయ్యా ఆనంద్ అని అడిగారు ఆవిడ. తన కల నెరవేరే అవకాశం కదమ్మా, 3 నెలలు ఆగుదాం, ఆ తర్వాత వెంటనే పెళ్లి పెట్టుకుందాం. ప్రకాష్ గారితో నేను అన్నీ మాట్లాడాను అని చెప్పారాయన కాఫీ తాగుతూ. పెళ్లి పూర్తిగా మన ఖర్చుతోనే చేద్దాం, మనకి అన్నింటికంటే విలువైనది ఆయన ఇస్తున్నారు, అది చాలు అని బలరాం గారు అనటంతో, విలువైందా, ఏంటండి అది అని అడిగారు అన్నపూర్ణమ్మ గారు. ఆయన చిన్నగా నవ్వి, అమ్మాయిని ఇస్తున్నారుగా, అంతకంటే విలువైనది ఏమైనా ఉంటుందా, కాబట్టి ఆ ఇంటి నుండి అమ్మాయి, అలాగే ఆయన కోరిక మేరకు స్తోమత మేరకు ఆ అమ్మాయికి ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే అది ఆయన ఇష్టం అన్నారు ఆయన. అవును నాన్న, నేను అదే చెప్పాను ప్రకాష్ గారికి అన్నారు ఆనంద్ గారు. ఇక్కడ పెళ్లి మాటలు అవుతూ ఉండగానే మరో దగ్గర వాడి వేడి చర్చ జరుగుతుంది. నాన్న, వసుతో మీరు మాట్లాడండి నాన్న, మన చైతుకి హారికనిస్తే మన కుటుంబాలు కూడా మళ్ళీ కలుస్తాయి నాన్న అని అడుగుతున్న విజయేంద్ర మాటలకి బ్రుకుటి ముడివేసి, అంతగా కుటుంబాలు కలవాలనుకునే చైతుకిచ్చి చేయటానికి హారిక కంటే పెద్దది మన తన్విక ఉంది కదా, పెద్దదాన్ని వదిలేసి హారిక పెళ్లి గురించి మాట్లాడడం ఏంటి అని అడిగారు విజయేంద్ర అన్న అయిన రాఘవేంద్ర, వసుంధర గారి పెద్దన్నయ్య. కానీ అన్నయ్య, మన హారిక చైతుని ఇష్టపడుతుంది అని అన్నాడు విజయేంద్ర. ఆ మాటకొస్తే నేను బావని ప్రేమిస్తున్నాను బాబాయ్ అంటూ స్టైల్గా మెట్లు దిగుతూ డబ్బు వల్ల వచ్చిన గర్వం తల పొగురు నిండుగా ఉట్టిపడుతున్నట్టుగా ఉన్న తన్వి. ఆ మాటకి అదిరిపడ్డారు విజయేంద్ర హారిక. ఆస్తి అన్నదమ్ములు సమానంగా పంచుకున్నా ఇప్పుడు విజయేంద్ర ఆస్తి కంటే రాఘవేంద్ర ఆస్తి పెద్దది. పైగా ఇంట్లో ఆయన మాటే చాలా వరకు చెల్లుబాటు అవుతుంది. వీళ్ళ మాటలు విన్నాక వసుంధర తండ్రి విఠలేంద్ర నొసలెగరవేసి కుర్చీలో వెనక్కి వాలి ఒక చెయ్యి తల కానించుకొని ముందుకు వెనక్కి ఊగుతూ, ఎవరి కూతుర్ని ఇవ్వాలి అనేది తర్వాత, ముందు మన సంబంధం అంటే వసు ఒప్పుకుంటుందా అని అడగటంతో, అప్పటి వరకు నా కూతురంటే నా కూతురు అని మాట మాట అనుకుంటున్న కొడుకులిద్దరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి ఆలోచనలో పడ్డారు. ఫ్రెండ్స్, ఎలా ఉంది ట్విస్ట్? కామెంట్ చేయండి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎన్నో మలుపులతో కూడిన ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.